గైస్ వెల్కమ్ టు కేడీపీ ప్రసాద్ గాయ్స్. పుష్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మామూలుగా లేదు, గూడ్స్ బంప్స్ అన్నమాట. ఆ రకంగా అయితే ఉన్నాయి పుష్ప ట్రైలర్ అయితే మాత్రం. పుష్పలో అయితే మనం గమనించినట్లయితే మెయిన్ అయితే మాత్రం పుష్ప పార్ట్ 1 అయితే ఏదైతే ఉందో దానికి డబుల్ అయితే మాత్రం మనకి పుష్ప 2లో అయితే మాత్రం చూపిస్తున్నారు. క్లారిటీనేషన్ అయితే మొత్తం అయితే మనకి అట్లే పుష్ప గురించి మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ అయితే అయిపోతాయన్నమాట. మన పుష్ప 2 అయితే మాత్రం చూస్తే ఇది పాన్ ఇండియా మూవీ లాంటిది కాదు, వరల్డ్ వైడ్ మూవీ లాంటిది కాబట్టి కొద్దిగా సీక్వెన్స్ లో కూడా తీసినట్టు అయితే మాత్రం మనకైతే ట్రైలర్లో అయితే అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తీసుకొని వెళ్తున్నారని మనకైతే అర్థమైపోతుంది అనమాట. అసలు మన ట్రైలర్ చూస్తే మనీ కూడా చూసారు కదా ఎలా ఉందో, ఫ్యాక్టరీ లాగా అయితే ఉందన్నమాట. ఆ రకంగా అయితే చూపిస్తున్నారు. మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కొన్ని కనబడ్డాయి మనకి. సగం గుండెతో ఒక ఆయన కనబడ్డాడు. ఇలా డిఫరెంట్ గా అయితే మాత్రం మూవీ అయితే మాత్రం మనకైతే పుష్ప 2 అయితే మస్తు వస్తుంది అనమాట. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది, మామూలుగా అయితే లేదు. ఇది మన తెలుగులో కంటే హిందీలో అయితే మాత్రం మరీ బీభత్సంగా అయితే ఉందన్నమాట. ట్రైలర్ అయితే మాత్రం పట్నాలో అయితే మాత్రం చూసుకోవాలి. అసలు నిన్నటి నుంచి ఒక 1 డే బిఫోర్ నుంచి అయితే మాత్రం జనాలైతే మామూలుగా లేదు. అంత జనం అయితే వచ్చేసారనమాట. ఇక మనకి తెలుగులో అయితే మాత్రం అరగంటలోనే ఒక 1,50,00,000, 2,00,00,000 మంది చూసారనమాట ట్రైలర్‌ని అయితే. అదే హిందీలో ట్రైలరు ఇలాగైతే మాత్రం చూసుకోవాలి. మనకు అది కూడా సేమ్ అయితే వచ్చింది. కానీ తెలుగులో కూడా మనకు ట్రైలర్‌లో ఎంత ఇచ్చారో హిందీలో కూడా దానికి డబుల్ అయితే ఇచ్చినట్టుగా అయితే అనిపించిందనమాట. ఇక మనకు చూసుకుంటే మాత్రం మూవీ అయితే మాత్రం మనకి డిసెంబర్‌లో అయితే వస్తుంది. ఇక 2024 ఈ మూవీ ఏమో అన్నట్టుగా అయితే మాత్రం మనకైతే అర్థమైపోతుందనమాట. పుష్ప 2 అయితే మాత్రం. ఎందుకంటే దీని మూవీలో అయితే మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎలాగైతే పెట్టాడో, ఇక దాని లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ పుష్ప తగ్గేదేలే అని ఎలాగైతే పెడతారో, ఇక తర్వాత అసలు తగ్గేదేలే అన్నట్టుగా అయితే మాత్రం మనకైతే దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా కొన్ని డైలాగ్స్‌ని కూడా మనకి ఇక దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. మనం చూసుకుంటే పార్ట్ 2లో అయితే మాత్రం కొద్దిగా వేరే లెవెల్‌లో అయితే ఉండిద్దనమాట గైస్. ఇది చూస్తే మాత్రం మామూలుగా అయితే లేదు. ట్రైలర్ అయితే మాత్రం నాకైతే మాత్రం బీభత్సంగా అనిపించింది. ఇక హిందీలో అయితే మాత్రం ట్రైలర్ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉంది గైస్. తెలుగులో కంటే హిందీలో అయితే వేరే లెవెల్‌లో అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు. ఓకే గైస్, ఇలాంటి ట్రైలర్స్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే ఉన్నారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఓకే బాయ్.